హాయ్ హలో అందరికీ. ఈరోజు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే మేబీ తమ్నైల్లో చూసుంటే అర్థమైపోయి ఉంటుంది కదా మీకైతే. బ్యాంకాక్ పిల్లని కలవడానికి అయితే వెళ్తున్నాం. వన్ ఆఫ్ మై ఫేవరెట్ యూట్యూబర్, తనని కలవాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. ముందుగా వెల్కమ్ టు ద శ్రీయాన్షి తెలుగు వ్లాగ్స్. వీడియో మొత్తం చూడండి, చాలా బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను వాట్సాప్లో స్టేటస్ పెట్టానో లేదో వరుసగా మెసేజ్లు వస్తూనే ఉన్నాయి. ఎక్కడ కలిసావు, అసలు ఎప్పుడు కలిసావు, ఎలా కలిసావు, ఏంటి అని చెప్పేసి చాలామంది మెసేజ్ చేశారు. అసలు ఎక్కడ కలిసాను, ఆలివ్ మిఠాయి వాళ్ళు కండక్ట్ చేసిన ఫోటో పెట్టు బంగారం పట్టు అనే స్కీమ్కి గెస్ట్గా అయితే శ్రావణి గారు వచ్చారు. అసలు ఎంత బాగా మాట్లాడారంటే ప్రతి ఒక్కరితో చాలా బాగా మాట్లాడారు. అసలు అందరికీ ఫొటోస్ ఇవ్వడం కానీ వీడియోస్ ఇవ్వడం కానీ అస్సలు విసుక్కోకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సేమ్ స్మైల్ కంటిన్యూ చేస్తూ అందరినీ విత్ స్మైల్తో పలకరిస్తూ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఈ స్కీమ్లో పార్టిసిపేట్ చేయకుండా బ్యాంకాక్ పిల్లని కలవాలి, చూడాలి, మాట్లాడాలి అని చెప్పేసి అయితే నేను అనుకున్నాను, వెళ్ళిపోయాను అన్నట్టు. నేను మా పాప స్కూల్ నుంచి రాగానే తనని అయితే రెడీ చేసేసి తనకి తినిపించేసి అయితే బయలుదేరిపోయామన్నట్టు. చాలా హ్యాపీగా అనిపించింది తను చూడడం, మాట్లాడడం. తన మాట్లాడే విధానం కూడా చాలా బాగుంది. ఎంత బాగా మాట్లాడారంటే అందరినీ పలకరించే విధానం చాలా బాగా నచ్చింది నాకైతే. ఇంకా ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి ఫొటోస్ ఇవ్వడం కానీ, వాళ్ళు ఎవరైనా వీడియో కాల్స్లో మాట్లాడినా కూడా వాళ్ళతో మాట్లాడడం కానీ అసలు విసుక్కోకుండా అందరికీ రెస్పాండ్ అయ్యారు. వీడియోస్లో గలగలా మాట్లాడే మన శ్రావణి గారైతే ఇక్కడైతే అందరితో చక్కగా మాట్లాడారు. అంటే ఎవరితో ఎలా మాట్లాడాలి, ఏంటి, ఏ టైంలో ఎలా ఉండాలి అనే విషయం తనకి చాలా బాగా తెలుసు. అండ్ వీడియోస్లో మాట్లాడేటప్పుడు ఏంటంటే మనం ముందుగానే ఒక కాన్సెప్ట్ అనుకున్నాక దానికి వాయిస్ ఓవర్ ఇచ్చే ముందు ఏం మాట్లాడాలి ఏంటి అని చెప్పేసి రాసుకుంటాం. అండ్ దాన్ని గలగలా మాట్లాడడానికి ఎలా మాట్లాడాలి అనేది ప్రాక్టీస్ చేసి మాట్లాడుతూ ఉంటారు కదా, అలా మాట్లాడేవాళ్ళు అన్నట్టు. ఇక్కడ మాత్రం అందరితో మాట్లాడేటప్పుడు చాలా చక్కగా మాట్లాడారు. అందరికీ రెస్పాండ్ అయిన విధానం అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ పక్కకు మాట్లాడే అతనైతే ఆలు మిఠాయి వాళ్ళ మేనేజర్ అన్నట్టు. తను ఈ కాన్సెప్ట్ అనుకున్నప్పుడు చాలామంది అయితే ఫొటోస్ అయితే పెట్టారంట, ట్యాగ్ చేశారంట. అసలు అంతమందిలో లక్కీ డ్రా ఒక్కరికే వస్తుంది అని చెప్పేసి అనుకున్నారంట. అంటే లక్కీ డ్రా వచ్చిన వాళ్ళ ఒక్కరే హ్యాపీగా ఉంటారు, మిగతా వాళ్ళందరూ బాధపడతారని చెప్పేసి ఇంకా 5 సారీస్ కూడా ఎక్స్ట్రా గిఫ్ట్లు అయితే ఇచ్చారన్నట్టు. అంటే లక్కీ డ్రా కాకుండా ఇంకా 5 నెంబర్స్ కూడా ఎక్స్ట్రా సారీస్ అయితే ఇచ్చారన్నట్టు. ఓకేనా? సో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళకి మాత్రం చూడండి, పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఎవ్వరు డిసప్పాయింట్ అవ్వకుండా చాలా మంచి ఐడియాలు తీసుకొచ్చారు. సో వేచి ఉండాలి మనం ఏది అనౌన్స్ చేస్తారా అని చెప్పి. అలాగే మేము రీసెంట్గా ఒక డ్రాయింగ్ కాంపిటీషన్ కండక్ట్ చేసాం. డ్రాయింగ్ కాంపిటీషన్లో పిల్లలకి ₹1,00,000 క్యాష్ రివార్డ్ ఇచ్చాం. దాంట్లో మేము 100 కన్సలేషన్ ప్రైజెస్ అనౌన్స్ చేసాం. కానీ విశేషం ఏంటంటే దాదాపు 1,400 మందికి కన్సలేషన్ ప్రైజ్ ఇచ్చాం. అంటే మేము అనౌన్స్ చేయలేదు, బట్ పిల్లలు డిసప్పాయింట్ అవ్వకూడదనే ఉద్దేశంతో అందరికీ ప్రైజ్ కొరియర్ చేయడం జరిగింది. ఓకే, సో ఇవాళ ప్రైజ్ రానంత మాత్రాన ఎవరు డిసప్పాయింట్ కాకుండా ఇలా కండక్ట్ చేయడం చాలా బాగా అనిపించింది. అక్కడికి వచ్చిన పిల్లలందరితోనైతే చిట్టీలు అన్నీ మంచిగా కల్పించారన్నట్టు, వచ్చిన నేమ్స్ అన్నీ మంచిగా కల్పించారన్నట్టు. చూస్తున్నారు కదా మేడం, మీ చేతులతో చూపించండి అందరికి. ఇది 10 గ్రాముల బంగారు కుంకుమ బన్న. సో ఈ లక్కీ డ్రాలో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి ఈ బన్న సొంతం చేసుకోవచ్చు అనమాట. నేను యూజువల్గా ఇది మామూలుగా ఈ కాన్సెప్ట్ గురించి నేను చెప్తున్నప్పుడు చాలా మంది కామెంట్స్ చేశారనమాట. అక్క మీరు ఎప్పుడు ఇలా చెప్తారు, మేము పెట్టినా మాకు రాదు, సో ఎందుకు అందుకే మేము పెట్టము. ఇంకా సో నేను ఏం చెప్పానంటే ఇదంతా లైవ్లో ప్రతిదీ ఆలివ్లో ఎప్పుడు ఏది కండక్ట్ చేసినా కానీ మనకి అంతా లైవ్లోనే జరుగుతుంది. సో చాలా జెన్యూన్గానే తీస్తారు. ఆలివ్ అంటే నిజాయితీ, నిజాయితీ అంటే ఆలివ్, ఊరికే అనము అలాగా. సో అదనమాట. ఆలివ్ మిఠాయిలు నిజాయితీ గల మిఠాయిలు. ఆలివ్ మిఠాయి నిజాయితీ గల మిఠాయి. అలాగే
ఈ ప్రోగ్రామ్ని లైవ్లో చూస్తున్న వాళ్ళకి కానివ్వండి, లేకపోతే ఛానల్లో చూస్తున్న వాళ్ళందరికీ కూడా మా విన్నపం ఏంటంటే, ఇంతమందిలో విజేత ఒకళ్ళు ఉంటారు. ఆ విజేతే కాకుండా 5 కన్సలేషన్ ప్రైజెస్ ఇస్తున్నాం. కాకపోతే ఫస్ట్ అయితే లక్కీ డ్రా తీశారు. దాంట్లో విన్ అయిన వాళ్ళకి 10 గ్రాముల కుంకుమ భరిణి గిఫ్ట్గా అయితే ఇచ్చారు. నెక్స్ట్ అయితే ఇంకో 5 నెంబర్స్ని సెలెక్ట్ చేసేసి వాళ్ళకి పట్టు చీరలు అయితే ఇచ్చారన్నట్టు. 5 పట్టు చీరలు ఇచ్చారు. అది కూడా బ్యాంకాక్ పిల్ల వాళ్ళది పట్టు వస్త్ర అనే ఒక వెబ్సైట్ ఉంటుంది. అందులో నుంచి ఆ సారీస్ని అయితే బుక్ చేశారంట. అక్కడ ఉన్న లేడీస్ని అయితే పిలుస్తున్నారు, ఎందుకంటే శ్రావణి గారికి సపోర్ట్గా అయితే నిల్చుంటారని చెప్పేసి. ఆలివ్ పేజ్ కి ట్యాగ్ చేసిన పిక్చర్స్ అన్ని చిన్న చిన్న కాపీస్ తీసి ప్రింట్ తీసి ఇలాగా రోల్ చేశారనమాట, నీట్ గా ప్లాస్టర్ అంటించి. సో ఎవరిది ట్యాగ్ చేసిన ఎవరిది మిస్ అవ్వలేదు. ఎంతమంది అసలు ఇవన్నీ చూస్తుంటే నిజంగా ఇంతమంది నా వీడియో చూసి ట్యాగ్ చేశారా అనిపించింది. నేను అప్పటికి కూడా చెప్పాను వీడియోలో, నా సబ్స్క్రైబర్స్ ఎవరైనా సరే గెలుచుకుంటే నాకు చాలా సంతోషం అని చెప్పి. సో ఈరోజు ఈ లక్కీ డ్రాలో ఎవరు వస్తారా అని చెప్పి నాకైతే చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. చూడాలి మరి. మేడం బాగా కలిపి తీయాలి మేడం. బాగా కలిపిస్తారు. ఇప్పుడు వరకు అయితే పిల్లలు ఫుల్గా కింద నుంచి పైకి, పై నుంచి కింద ఫుల్గా కలిపేశారు. మీరు కూడా లోపల నుంచి తీయాలి. లోపల నుంచి అదృష్టవంతులు ఎవరో తెలిసిపోతుంది ఇంకొక నిమిషంలో. అందరికి గట్టిగా క్లాస్ కొట్టండి. ఆలివ్ మిఠాయి ఫోటో పెట్టు బంగారం పట్టు డ్రా జరుగుతుంది. గట్టిగా క్లాస్ కొట్టండి అందరూ. చాలా మంది వినాయకుళ్ళు ముందుగా మంచిగా లక్కీ డ్రా జరుగుతుంది. సో స్టార్ట్ చేసేమంటారు. ఒకసారి గణపతి బప్ప మోరియా అందాం. ఓకే, గణపతి బప్ప మోరియా, గణపతి బప్ప మోరియా. ఓకే తీయండి మేడం. అంత దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చారు మా కోసం. విజేత ఎవరు ప్రకటించడానికి కలిపి నేను కళ్ళు మూసుకొని తీస్తాను. ఓకేనా? శ్రావణి చేతుల మీద విన్ అయ్యే శ్రావణ మహాలక్ష్మి ఎవరో చూడాలి. ఈ శుక్రవారం విజేత, ఈ శ్రావణ శుక్రవారం విజేత, ఈ లక్కీ డ్రాలో విన్ అయిన విజేత శ్రావణ లక్ష్మీదేవి ఎవరో చూద్దాం. ఈ బంగారు కుంకుమ భరిణి ఎవరికి వెళ్తుందో చూద్దాం. గణపతి తీసేస్తున్నాను. రెడీగా ఉన్నారా? ఇట్లా చేతితో పట్టుకోండి, ఇట్లా పట్టుకోండి, ఇట్లా పట్టుకోండి. తీసేసావా? రెడీ 1 2 3. ఎవరో అదృష్టవంతులు. ఓకే వచ్చేసింది చేతిలోకి. చెక్ చేయాలి. రాజు గారు మీరైతే ఓపెన్ చేయండి. నాకైతే చాలా టెన్షన్ గా ఉంది. మీ చేతుల మీదుగా నవ్వాలి. విన్ అయిన మహాలక్ష్మి ఆలివ్ మిఠాయిస్ అందరికి పంచాలి. మీరే ఓపెన్ చేయాలి. గణపతి పప్ప మోరియా, గణపతి పప్ప మోరియా, గణపతి పప్ప మోరియా, గణపతి పప్ప మోరియా, గణపతి బప్ప మోరియా. స్వాతి సిరిపురం 27. ఇదేదో మీ ఊరు వాళ్ళకి తగిలింది. వైజాగ్ వాళ్ళు సిరిపురం అంటే వైజాగ్. స్వాతి సిరిపురం అంటే ఎవరు? ఈ లక్ష్మీదేవి చక్కగా వాళ్ళ తమ్ముడికి రాఖీ కడుతూ ఈ బంగారు కుంకుమ భరిణిని గెలుచుకున్నారు. చాలా బాగా అలా ఇన్స్టాగ్రామ్ స్క్రీన్ షాట్ తీసి మరి పెట్టారు అనమాట, మీ నేమ్ వచ్చేలాగా. స్వాతి సిరిపురం గారు ఎక్కడున్నారు? హార్టీ కంగ్రాచులేషన్స్. మీరు గనక
ఈ డ్రాలో లైవ్లో అవైలబిలిటీ ఉంటే ఒక నెంబర్ చెప్తాము, ఆ నెంబర్కి ఫోన్ చేయండి. 733-1122-775. ఓకే, ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి. విజేత ఈవిడే, ఆవిడది కాదండి ఫోన్ నెంబరు, కన్ఫ్యూజన్ అవుతారు. అంటే మాకు కాంటాక్ట్ చేయడానికి ఆ నెంబర్కి చేయమన్నాం. ఈవిడ ఫోన్ నెంబర్ ఏంటి అనేది మేము కాంటాక్ట్ అయ్యి అనౌన్స్ చేస్తాం. ఓకే, మీరు కనుక ఒకవేళ లైవ్లో ఉంటే ఈ నెంబర్కి చేస్తే ఇది కంపెనీ నెంబర్, మేము వాళ్ళకి రెస్పాండ్ అవుదామని. ఓకే, ఏంటంటే మనకి బుక్ పనితో పాటు కన్సలేషన్ ప్రైజెస్ అని చెప్పి 5 ప్రైజెస్ చూద్దామని చెప్పి నిర్ణయించుకున్నారు. సో వాళ్ళు కూడా పైకి వెళ్ళిపోయారా పిల్లలు? పైకి వెళ్ళిపోయారు. నాకు అంత ఎనర్జీ రావట్లేదు. ఇందాక మంచిగా షౌట్ చేశాను, గణపతి బప్ప మళ్ళీ గణపతి బప్ప మోరియా, గణపతి బప్ప మోరియా, గణపతి బప్ప మోరియా, గణపతి బప్ప మోరియా. మట్టి వినాయకులకి జై. జై. మట్టి వినాయకుడికి ఈ 5 పట్టు చీరలు బ్యాంకాక్ పిల్లగారి షాప్ లో కొన్నాం మేము. పట్టు వస్త్ర పట్టు వస్త్ర దాంట్లో కొన్నాము. పట్టు వస్త్ర దాంట్లో కొని ఈ 5 విజేతలకి ఇస్తున్నాము. అది మేడం గారి షాప్. ఓకే, సో బూక్యా మాధవీలత అమ్మ మీకు వచ్చిందమ్మా పట్టు చీర. ఓకే, బూక్యా మాధవీలత గారు కంగ్రాచులేషన్స్, మీకు పట్టు చీర. నెక్స్ట్ ఓకే ఓకే, ఇది పట్టు చీర బూక్యా మాధవీలత గారిది. ఓకే, ఇదమ్మా మళ్ళీ ఆవిడ గ్రీన్ చీర ఇవ్వాలంటది, గుర్తుపెట్టుకో. సెకండ్ చూద్దాము. నాకు తెలుసు అనౌన్స్ చేయండి. వీళ్ళు ఎవరో చక్కగా చిన్న పిల్లలు రాఖీ కట్టుకొని మంచి పట్టు చీర వాళ్ళ మదర్కి ఇవ్వచ్చు. ప్రభా ప్రిన్సెస్ అంట వీళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్. సో చూడండి, మీరు ఒక పట్టు చీరని గెలుచుకున్నారు. సెకండ్ విన్నర్ మీరు. సెకండ్ విన్నర్. సో మీరు గెలుచుకున్న పట్టు చీర ఇది. మంచి శుభకరమైన కలర్. మీ వెబ్సైట్ పేరు ఏంటి మేడం? పట్టువస్త్ర.com. పట్టువస్త్ర.com నుంచి పట్టు చీరలు వచ్చినాయి, వాళ్ళు ఇస్తున్నారు ప్రైజ్. మేమే ఇస్తున్నాం. ఈ అవకాశం కల్పించిన రాజు గారికి చాలా ధన్యవాదాలు. ఓకే ఓకే. సో థర్డ్ విన్నర్ ఓపెన్ చేయండి. అసలు ఐడియా బాగుందండి. చక్కగా ఇన్స్టాలో అలాగా స్క్రీన్ షాట్స్ తీసి ఐడి పోకుండా నీట్ గా స్క్రీన్ షాట్ తీసి క్లియర్ గా పెట్టారనమాట ఫొటోస్. ఇంకా తిను ఎవరో కిస్సు అని చెప్పి ఏదో నెంబర్ ఉంది 143432 అని. ఈ ఐడి ఎవరు కిస్సు అంటారు. సో మీరు థర్డ్ ప్రైజ్ గెలుచుకున్నారు. మీరు గెలుచుకున్న పట్టు చీర ఇది. సో సేవ్ చేసుకోండి. ఆలివ్ టిప్ ఖచ్చితంగా మీకు కన్సల్ట్ అవుతారు. ఇప్పుడు ఒక పావు గంటలో మొత్తం విన్నర్స్ లిస్ట్ ఇన్స్టాలో పెట్టేస్తామండి. వాళ్ళందరికీ ఒక పోస్టర్ తయారు చేసి పెట్టేస్తాం. అందుకనే అన్ని పెట్టేయండి. దీంట్లో వైలెట్ చీర, థర్డ్ ప్రైజ్ వైలెట్ చీర.
ఓకే, పట్టు వస్త్రం వారి వైలెట్ చీర. ఇది విన్నర్. నెక్స్ట్ ఫోర్త్ విన్నర్ మేము బ్యాంకాక్ పిల్లగారితో డ్రా తీస్తామని చెప్పాను కాబట్టి మీరే తీయాలి. అయ్య బాబోయ్, భలే వద్దండి. రాజీ నంబూరి, రాజీ నంబారి అని ఉంది, నంబర్ 1606 అని చెప్పి ఈ ఐడి ఎవరిదో. సో కంగ్రాచులేషన్స్ మీకు కూడా, మీరు ఫోర్త్ విన్నర్, మంచి పట్టు శారీని గెలుచుకున్నారు. క్లాప్స్ కొట్టండి. మీ సక్సెస్ ని మేము ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. విన్నర్ లాస్ట్ ఫిఫ్త్ విన్నర్ గణపతి బప్ప మోరియా. ఆలివ్ మట్టి గణపతికి. డాన్సర్ తీర్థ. నెక్స్ట్ ఫిఫ్త్ విన్నర్ ద కూచిపూడి డాన్సర్ తీర్థ అంట. సో కంగ్రాచులేషన్స్ అండి మీకు, మీరు ఫిఫ్త్ ప్రైజ్ లో ఇంకొక పట్టు చీర గెలుచుకున్నారు. మంచి పట్టు చీర మీ సొంతం. సో పట్టు వస్త్ర .com మన పట్టువస్త్ర.com నుండి పర్చేస్ చేశారు రాజు గారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి నిజంగా. ఈ మంచి కార్యక్రమంలో మా పట్టువస్త్ర కూడా ఒక భాగం అయింది. నిజంగా చాలా థ్యాంక్స్ అండి ఈ ఆపర్చునిటీ. సో విజేతలు ఎవరన్నది ఇంకొక 10 నిమిషాల్లో మీకు ఇన్స్టాలో పోస్టర్ పెట్టాం, చూసుకోవచ్చు. వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. దాంట్లో కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ కూడా ఇవ్వండి సాయి గారు. విజేతలు వచ్చిన తర్వాత విజేతల నెంబర్ కూడా మనం పంపిస్తాం. ఓకే, అండ్ వర్క్ చేసినందుకు పార్టిసిపెంట్స్ అందరికీ మరియు విట్నెస్కి వచ్చిన వాళ్ళందరికీ మరియు బ్యాంకాక్ పిల్ల గారి అభిమానులకి అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకొక బిగ్ థ్యాంక్స్ టు అవర్ టీమ్, ఆలివ్ మిఠాయి టీం అందరికీ కూడా చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఈ 20 రోజులుగా దానికోసం ఎంత కృషి చేశారు, ఎంత కష్టపడ్డారు, ఎంత ప్లాన్ చేశారు, ఎంత వర్క్ చేశారని నాకు తెలుసు. కాబట్టి పిల్లలే ఎక్కువ చూస్తుంటారు. అలా మన ఛానల్ గురించి అయితే చెప్పామన్నట్టు. ఛానల్ పేరు ఏంటి, మీ పాప పేరా ఏంటి అని అడిగారు. కాదు, నా పేరు మా హస్బెండ్ పేరు అని చెప్పాను అన్నట్టు. చాలా బాగా మాట్లాడారు. నాతోనే కాదు, ప్రతి ఒక్కరితో కూడా చాలా బాగా మాట్లాడారు. మన అశ్విక గట్టి పట్టుకున్నా. ఇంకా మా చిన్నదాని చేతులు చూసి అనుకున్నారేమో గట్టిగా పట్టుకో నానా అని చెప్తున్నారు అన్నట్టు. చాలా బాగా మాట్లాడారు. హస్వితతోనే అనే కాదు, వచ్చిన పిల్లలు అందరితోని చాలా బాగా మాట్లాడారు. నెక్స్ట్ అయితే ఆలూ మిఠాయి వాళ్ళు మళ్ళీ ఇంకొక కాన్సెప్ట్ అయితే తీసుకొచ్చారు. అదేంటంటే వినాయక చవితికి ఎవరైతే మట్టి విగ్రహాలు పెడతారో ఆ ఫొటోస్ని అయితే ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసినప్పుడు ఆలూ మిఠాయి వాళ్ళకి ట్యాగ్ చేసినట్లయితే మళ్ళీ ఈ స్కీమ్లో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంటుంది అన్నట్టు. సేమ్ లక్కీ డ్రా తీస్తారు. ఈసారి అయితే 3 grams, 2 grams, 1 gram అని ఇలా పెట్టారనుకుంటా కాన్సెప్ట్. ఇంకా నాకు కరెక్ట్గా తెలియదు. ఫుల్ డీటెయిల్స్ అయితే బ్యాంకాక్ పిల్ల యూట్యూబ్ ఛానల్లో అయితే ఉంటాయి, చూడండి. ఇంకా ఇక్కడైతే మేము దాదాపు ఒక 2-3 hours అయితే స్పెండ్ చేసాం. తర్వాత అయితే బయటికి అయితే వెళ్ళామన్నట్టు డిన్నర్కి. ఇంకా శ్రావణి గారితో చాలాసేపు మాట్లాడాను నేనైతే.
చాలా హ్యాపీగా అనిపించింది. బిగ్ బాస్కి వెళ్తారా ఏంటి, ఏమనుకుంటున్నారు అని చెప్పేసి అడిగాను. వాళ్ళైతే పిలుస్తున్నారు, బట్ నేనైతే వెళ్ళట్లేదు, ఇంట్రెస్ట్ లేదని చెప్పారు. అండ్ ఎప్పుడు మళ్ళీ బ్యాంకాక్కి రిటర్న్ అని అడిగితే మండే రోజు రిటర్న్ అయిపోతున్నామండి అని చెప్పారు. ఇంకా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరిలో తన బెస్ట్ ఫ్రెండ్ కూడా ఉందన్నట్టు. లాస్ట్ టైం వీడియోస్లో చూసినట్లయితే మీరు ఫిట్నెస్ వీడియోస్ అయితే తీస్తూ ఉంటారు కదా, తనైతే పిల్ల వీడియోస్ అన్నీ చూసిన వాళ్ళకైతే అర్థమైపోతుంది తను ఎవరు అనేది. తను కూడా వన్ ఆఫ్ ద సబ్స్క్రైబర్ ఆఫ్ ద బ్యాంకాక్ పిల్ల. ఇప్పుడు శ్రావణి గారికి మంచి ఫ్రెండ్ అయిపోయింది అన్నట్టు. ఇంకా అక్కడికి వచ్చిన వాళ్ళందరికైతే వినాయకుడిని అయితే ఇచ్చారన్నట్టు. లేడీస్కి కానీ పిల్లలకి కానీ సబ్స్క్రైబర్స్ కానీ ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరికైతే ఇచ్చారు మట్టి వినాయకుడిని. దాదాపు 7:30, 8 వరకు అయితే నేను అక్కడే టైం స్పెండ్ చేశాను. ఇంకా దగ్గరలోనే మేమైతే బయటికి వెళ్ళే పని ఉండే. సో ఇక్కడ వరకు అయిపోయిన తర్వాత మేమైతే రెస్టారెంట్కి వెళ్ళాము. అక్కడికి వెళ్ళి అక్కడ ఫ్రెండ్స్తోనైతే ఫుడ్ తిని ఫుల్ ఎంజాయ్ చేసామన్నట్టు. సో ఆ డే అంతా హ్యాపీగా గడిచిపోయింది. వీళ్ళైతే నాకు బాగా ఫ్రెండ్స్ అయిపోయారన్నట్టు. వీళ్ళు బాగా మాట్లాడారు. తను నాతోనే ఉంది చాలాసేపు. సో తన మొబైల్ పాడైపోయిందని చెప్పేసి నా మొబైల్లో ఫొటోస్ తీసుకోవడం, వీడియోస్ తీసుకోవడం చేశారన్నట్టు. నేను తనకి ఫొటోస్ తీసాను, తను నాకు ఫొటోస్ తీసింది. అలా ఇద్దరం షేర్ చేసుకున్నాం అన్నట్టు. ఇంకా శ్రావణి గారి గురించి చెప్పాలంటే దాదాపు ఒక 4-5 ఇయర్స్ అయితే కష్టపడ్డారు యూట్యూబ్ ఛానల్ గురించి. ఒక 3 ఛానల్స్ ఏమో రన్ చేశారనుకుంటా ఫస్ట్. అవైతే సక్సెస్ అవ్వలేదు. బ్యాంకాక్ పిల్ల మాత్రం సక్సెస్. బ్యాంకాక్ పిల్ల ఛానల్ స్టార్ట్ చేశాక షార్ట్ వీడియోస్ అనేవి అప్పుడే ఇంట్రడ్యూస్ అయ్యాయి అన్నట్టు. అంటే షార్ట్ వీడియోస్ రావడం అప్పుడే స్టార్ట్ అయ్యాయి అన్నట్టు. సో అప్పటి నుంచి షార్ట్ వీడియోస్ అయితే పెట్టడం స్టార్ట్ చేశారంట. అందులో తన వీడియోస్ అనేది వైరల్ అయ్యాక లాంగ్ వీడియోస్ చూడడం స్టార్ట్ చేశారన్నట్టు జనాలు. సో అలా సక్సెస్ అయితే అయ్యారు. చాలామంది అనుకుంటారు కదా పెట్టిన వెంటనే సక్సెస్ అయిపోవాలి అది ఇది అని చెప్పేసి. కానీ బ్యాంకాక్ పిల్ల లాంటి ఛానలే సక్సెస్ అవ్వడానికి 4 ఇయర్స్ పట్టింది. సో వెయిట్ చేయాలి, దేనికైనా ఓపిక ఉండాలి. సో సక్సెస్ కావాలంటే అంత తొందరగా ఏం రాదు. యూట్యూబ్ ఛానల్లో చూసినంత ఈజీగా అయితే వీడియోస్ ఎడిట్ చేయడం, వాయిస్ ఓవర్ ఇవ్వడం, థంబ్నెయిల్ చేయడం అంత ఈజీ అయితే కాదు కదా. పర్యావరణాన్ని పరిరక్షించండి. గణపతి పప్ప ఆలివ్ లడ్డు ఆలివ్ లడ్డు కాలియా. గణపతి పప్ప ఆలివ్ లడ్డు కాలియా. అలా ఫన్నీగా గడిచింది అన్నట్టు. సో గణపతి పప్ప మోరియా, ఆలు లడ్డు కాలియా అనమంటే చోరియా అని చెప్పేసి అన్నాడు అన్నట్టు అబ్బాయి. ఇంకా ఫుల్గా నవ్వారు అక్కడ ఉన్న వాళ్ళంతా. ఇక్కడైతే శ్రావణి గారు నెక్స్ట్ ఇంకా వినాయక చవితి కాన్సెప్ట్ ఉంది కదా ఆలు మిఠాయి వాళ్ళకి, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అక్కడే యాడ్ షూట్ అయితే చేస్తున్నారు అన్నట్టు. ఇంకా నెక్స్ట్ తను ఇంకా మళ్ళీ రావడం అంటే కుదరదు కదా ఇప్పట్లో. సో అందుకని ఇక్కడే నెక్స్ట్ది కూడా యాడ్ షూట్ అనేది జరిగింది అన్నట్టు. మొన్నీదా ఇక్కడే ఉన్నా, అటు వెళ్దాం పద. చలో బ్యాంకాక్లో అర్త్క్వేక్ వచ్చిందని భయపడ్డావు. చూసావా ఎలా అనిపించింది? బొమ్మలా నించున్నా. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇంకా ఆ రోజైతే నాకు ఫుల్ హ్యాపీ అన్నట్టు. ఎందుకంటే నా ఫేవరెట్ యూట్యూబర్ని అయితే కలిశాను, మాట్లాడాను. ఇంకా తనతో అయితే టైం అయితే స్పెండ్ చేశాను కదా. ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది. తను కూడా చాలా బాగా మాట్లాడింది. అంటే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు తను అలా మాట్లాడతారని చెప్పేసి. బాగా మాట్లాడారు. ఇంకా అక్కడి నుంచి అయితే మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీస్తో కలిసి డిన్నర్కి అయితే వెళ్ళామన్నట్టు. ఇంకా ఆ డే అంతా చాలా హ్యాపీగా గడిచిపోయింది.
ఇంకా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ వీడియోకి అయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.